లేదు సార్, మీరు అడ్రస్ మారి వచ్చినట్టున్నారు. అఖిల అన్న పేరుతో ఇంకెవరైనా ఉన్నారా? సార్, మీరు అఖిల అని అడిగారా, అనిల అని అడిగారా? అఖిల. సార్, ఇది అనిల. నాకు అనిల అనిపించింది, అందుకే మిస్టేక్ అయింది. ఆ పేరు గల వాళ్ళు ఎవరు లేరు. ఏ స్టార్ అనే కంపెనీలో అకౌంటెంట్ గా పనిచేస్తున్న అఖిల అనే వ్యక్తిని వెతుకుంటూ మేము ఇక్కడికి వచ్చాం. సార్, మీరు రాంగ్ అడ్రస్కి వచ్చారు. ఇల్లు ఇదే సార్. రండి సార్, లోపలికి వచ్చి కూర్చోండి. అనిల, నువ్వు వెళ్ళి సార్లకి టీ తీసుకురాపో. లోపల కూర్చుందా? రండి సార్. అక్కర్లేదు, ఆ కంప్లైంట్ ఇవ్వు. నా బంగారం కరిగేంత వరకు తాగొచ్చు, ఆ తర్వాత అంతకు ముందు ఇక్కడ నాకు రావాల్సిన షేర్ తీసుకుని అమ్ముతాను. మీరు ఎంత బెదిరించినా సరే వాళ్ళు మీకు ఇవ్వరు. ఇవ్వలేదంటే తలలు మొత్తం పగల కొడతాను. తర్వాత జైల్లో కూర్చోవచ్చు. బాలా, నువ్వు సిటీలో ఏ స్టార్ అనే కంపెనీలో నువ్వేమన్నా పనిచేసావా? అవును. ఆ కంపెనీలో అకౌంటెంట్ గా పనిచేసావా? ఇవన్నీ నీకెలా తెలుసు? అది ఆ కంపెనీలో అకౌంటెంట్ గా పనిచేసిన అఖిల అనే అమ్మాయిని వెతుక్కుంటూ పోలీసులు వచ్చారు ఇక్కడికి. చిరాకు పుట్టించే పేరే కదా అఖిల. పేరు వింటేనే నాకు చిరాగ్గా ఉంటుంది. చెప్పవే, నిన్ను వెతుక్కుంటూ ఎందుకు పోలీసులు వచ్చారు? చెప్పవే, ఎందుకు పోలీసులు వచ్చారో చెప్పవే. నాకు తెలీదండి. గట్టి ఇన్ఫర్మేషన్ దొరికిన తర్వాతే మేము ఇక్కడికి వచ్చింది. మీ వెతుకుతున్న మనిషి ఇక్కడే ఉందని మాకు తెలుసు. అందరినీ పిలవండి. నా చిన్న కొడుకు కోడలు ఇక్కడ లేరు, ఒక పెళ్లికి వెళ్ళారు. తన పేరేంటో చెప్పండి. సుమేష్, ఆశ. మిగతా వాళ్ళని పిలవండి. నువ్వు వెళ్ళి వేణుని బాలని పిలువు. సార్, లోపలికి రండి. ముందు నువ్వు వెళ్ళి వాళ్ళని పిలుచుకురారా. మీ వారు ఇక్కడ లేరా? తిరణాలకు వెళ్ళారు, ఇంతవరకు తిరిగి రాలేదు. రేయ్ వేణు, రేయ్, నిన్ను బాలను పోలీసులు అడుగుతున్నారు, బయటికి రారా. రేయ్, త్వరగా రారా. సతీష్ అన్నయ్య, ఒక్క నిమిషం ఇలా రా. ఏంట్రా? ఏమైంది? వాళ్ళు నిన్నే వెతుకుంటూ రాలా? మరి ఎవరో అగేలాట, కానీ నువ్వు నీ భార్య ఇక్కడ లేవనే చెప్పాం. అందుకని నువ్వు బయటకు రాకు. వచ్చావో నేనే కొడతా. సార్, ఆ గేటు దాటి లెఫ్ట్ లో తిరిగారంటే సురేంద్ర వాళ్ళ ఇల్లు. వాళ్ళ అబ్బాయి సిటీలో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఒకవేళ ఆ అమ్మాయేమో మీ వెతుకుతున్న వ్యక్తి ఈ ఇంట్లోనే ఉంది. ఇక పేరు మార్చి చెప్తున్నారని నాకు అనుమానంగా ఉంది. ఏది ఆ ఫోటో ఇవ్వు. ఇదే తను. ఇది బాల. అవునమ్మా, తనలానే ఉంది.
నువ్వు ఇట్రా. మీ పేరేంటి? బాలసుధా. ఏ స్టార్ అనే ఎక్స్పోర్ట్ కంపెనీలో మీరు అకౌంటెంట్గా పనిచేశారా? అవును. అక్కడ పనిలో చేరినప్పుడు మీరు చెప్పిన పేరు అఖిల, అవునా? అవును. మీకు వ్యతిరేకంగా కంపెనీ మేనేజ్మెంట్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. అసలు కంప్లైంట్ ఏంటి సార్? తిను ఏం తప్పు చేసింది? నువ్వెవరు? తిను నా భార్య. పోలీస్ కస్టడీలో తీసేంత తిను ఏం తప్పు చేసిందో నాకు తెలియాలి కదా. అసలు పేరు దాచిపెట్టి వేరే పేరు మీద ఉద్యోగంలో చేరింది. పేరు మోసడి, ఇంకా అబద్ధం. ముఖ్యమైన కేసు డబ్బు దొంగతనం. తాను పని చేస్తున్న ఆఫీస్ నుండి 36 లక్షలు దొంగలించింది. 36 లక్షల రూపాయలు. చూస్తేనే తెలుస్తుంది. ఇది వచ్చినప్పటి నుంచి దీనికి అన్ని దొంగ బుద్ధులే. తప్పుడు పేరులో ఒక ఆఫీస్లో జాయిన్ అయ్యి వాళ్ళకి తెలియకుండా 36 లక్షలు దొంగలించడం వల్ల తనని అరెస్ట్ చేయబోతున్నాం. విజయ్, తీసుకురా. రండి. సార్ సార్, నేనెవరిని మోసం చేయలేదు, నేను దొంగలించలేదు. దయచేసి నన్ను నమ్మండి. మరి ఎందుకు మారి పేరులో ఉద్యోగంలో చేరావు? ఒక్క లీవ్ లెటర్ కూడా ఇవ్వకుండా ఆ ఆఫీస్ నుండి పారిపోయి ఇక్కడికి వచ్చి దాక్కుంటే నిన్ను ఎవరు కనిపెట్టలేరు అనుకుంటున్నావా? నువ్వు ఎవరికోసమే లక్షలు దోచేడు చేసావు? డబ్బులంతా ఎవరికిచ్చావే? ఊరికే మీరు ఓవర్ స్మార్ట్ గా బిహేవ్ చేయొద్దు. స్టేషన్ కి తీసుకువెళ్ళి అన్ని మేమే అడిగి తెలుసుకుంటాం. ఇప్పుడు మేము కస్టడీలోకి తీసుకుంటున్నాం. కేసు ఫైల్ చేసి కోర్టుకి తీసుకువెళ్తాం. కావాలంటే కోర్టులో నుంచి జామీన్ తీసుకోండి. తీసుకురా. సార్, ఆశా, ఇప్పుడే ప్రశాంతంగా ఉంది. బాలాకని ఎందుకు పోలీసులు తీసుకెళ్లారు? నేననుకున్నాను మనల్ని పట్టుకోవడానికి పోలీసులు వచ్చారని. అందుకే నీ వెళ్ళి రూమ్లో కూర్చొని అమ్మని అక్కడికి పంపించాను. బాలాకని ఎందుకు తీసుకెళ్లారో చెప్పండి. తను టౌన్లో ఏదో ఒక ఆఫీస్లో అకౌంటెంట్గా పనిచేస్తుందట. అక్కడ 36 లక్షలు దొంగిలించిందట. బాలాకనా? ఆహా, నేను కూడా నమ్మలేదు. అక్కడ అఖిల అనే దొంగ పేరుతో తను పనిచేస్తుందట. ఎందుకు? నాకేం తెలుసు. డబ్బుని ఈజీగా దొంగలించొచ్చు అనుకోని ఉంటది. అందుకేగా పేరు మార్చుకుని ఉద్యోగం చేస్తోంది. షూ, దొంగిలించిన 36 లక్షలు ఎక్కడ దాచిపెట్టిందో ఏంటో. ఒకవేళ ఆ డబ్బుందన్న ధైర్యంతో వేణున్న మళ్ళీ ఇక్కడికి వచ్చాడంటావా? బాలాకాల అంత చేయరు. అలా నువ్వు చెప్తే సరిపోద్దా? సాక్ష్యాధారాలతో పోలీసులు ఇక్కడికి వచ్చారు. రేపు న్యూస్ పేపర్లో కూడా వస్తుంది.
అప్పుడు తెలుస్తుంది విషయం ఏంటో. ఇందులో ఏదో తప్పుగా ఉందండి. హా. మోసం, దగ, వంచన అన్నిటికీ కలిపి వాళ్ళు కేసు పెట్టారు. కేసు నుంచి బయటపడాలంటే నిజంగా చాలా కష్టం. ఇక పైన వేణన్న గొడవ కొన్ని రోజులు మనకుండదు. భార్యని కాపాడుకోవాలిగా. మీరు వెళ్ళి పోలీసుల దగ్గర మాట్లాడారా? ఏయ్, నేను చాటుగా ఉండి విన్నా. వాళ్ళ అమ్మతో చెప్తున్నారు. ఏం జరిగిందని అత్తయ్యని అడుగుదాం. హా. నీ కోసం ఖర్చు పెట్టిన డబ్బు ఎలా వచ్చిందో తెలిసిందా? ఓ కొద్దిసేపు ఊరుకుంటావు ముసల్దానా. నా నోరు మాత్రమే మోయిస్తావురా నువ్వు. హా, ఇంకెవరెవరు ఏ ఏ కేసులు తెస్తారో ఎవరికి తెలుసు? ఓ, ఏదైనా 36 లక్షల రూపాయలు తను ఎక్కడ దాచిపెట్టుంటుందిరా? ఏయ్, నీ అలమర బ్యాగులో ఏమైనా ఉన్నాయో చూడరా. బాలాకని పోలీసులు తీసుకెళ్లారు. మీకు ఎలాంటి దిగులు లేదా? ఊరికే దిగులు పడితే ఏం ప్రయోజనం? 1, 2 కాదు 36 లక్షలు బాలా దొంగిలించింది. ఎవరికో చెక్కిచ్చి మోసం చేసి వాళ్ళ నాన్న జైలుకి వెళ్ళి వచ్చాడు కదా. అది మా నాన్నగారు ఇచ్చిన కేసు. ఓ, కుటుంబంలో అందరి మీద కేసులున్నాయి. డబ్బులు తీసిందనడంలో అనుమానమే లేదు. అది తప్పకుండా బాలాక చేసుండరు. మరి ఇంకెవరు నీకు తెలిసినవాడా 36 లక్షలు తీసుకెళ్ళిపోయాడు? వేణన్న, భార్య దొంగతనం చేసిన దానికి ఇక్కడ అరవడం వల్ల ప్రయోజనం లేదు. ముందు పోలీస్ స్టేషన్ వెళ్ళి ఎంక్వైరీ చెయ్యి, లేదంటే లాయర్తో మాట్లాడు. ఎందుకు? అది ఎవరి డబ్బైనా దొంగిలించుంటే శిక్ష అదే అనుభవించి తీరాలి. అత్తయ్య తను కడుపుతో ఉంది కదా. రేయ్, మనకి స్టేషన్ జామీన్ ఏమైనా దొరుకుతుందో చూద్దాం. దాన్ని కాపాడడానికి ఇక్కడి నుంచి ఎవరు వెళ్ళొద్దు. ఒకవేళ వెళ్తే అట్నుంచి అంటే వెళ్ళిపోండి. మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టద్దు. పెద్ద ఇల్లు అద్దెకి తీసుకొని వీళ్ళన్ని ఖర్చులు చూసుకొని వీళ్ళు గొప్పగా బ్రతకడం చూసినప్పుడే నాకు డౌట్ వచ్చింది, తనకు జీతమే కాకుండా ఇంకేదో వస్తుందని. ఏరా, తను నీ చేతికేమన్నా ఇచ్చిందా? ఇచ్చింది. నువ్వు ఇప్పుడు చూడాలా? ఆ, ఏమండి? నాకెందుకు? ఏమంటే మీకు ఇంకేం పని లేదా? పోలీసులు తీసుకువెళ్ళింది ఇతని భార్యనే కదా. ఇంట్లో నుంచి బయటికి గెట్టేసిన ఇతన్ని తీసుకువెళ్లి డబ్బులు ఖర్చు పెట్టి చూసుకున్నది బాలానే కదా. అందుకే ఇలా జరిగింది. కావాలంటే ఇతనే వెళ్ళి కాపాడుకుంటాడు. మీకెందుకు పైకి వెళ్దాం పదండి. లేదే. అరే రమ్మంటున్నానుగా. మనకెందుకు వచ్చిన గొడవండి? పదండి. బాలాక పోలీస్ కస్టడీలో ఉండటానికి కారణం మీరే అయి ఉంటారు. బాలాక తప్పకుండా అన్ని డబ్బులు తీసుకొని ఉండరు. నాకు బాగా తెలుసు. ఊర్లో వాళ్ళందరికీ తెలిసేలా నిన్ను అరెస్ట్ చేశారు. ఆ అవమానాన్ని నువ్వెంతగా దాచిపెట్టినా ఈ కుటుంబం నుంచి పోదు. మమ్మల్ని అవమానించడానికి ఇక్కడికి ఎందుకు వచ్చావన్నయ్యా? దాక్కోవడానికి కరెక్ట్ ప్లేస్ ఇదేనని నీకెవరు చెప్పారు? అన్నయ్య, ఆ డబ్బు విషయంలో నీకేదైనా తెలుసుంటే త్వరగా ఇక నుంచి తప్పించుకో. బాలాని ఎంక్వైరీ చేసిన తర్వాత పోలీసులు వెతుకుంటూ వచ్చేది నీకోసమే. నువ్వు పదా వెళ్దాం. చూస్తానికి మంచిదానిలాగే ఉన్నావు. ఇటువంటి పని ఎందుకు చేసావు? 36 లక్షల రూపాయలు దొంగిలించేసి ఎలా నుంచున్నావంటే అలా నుంచున్నావు. చూస్తానికి పాపంగా అనిపించే వాళ్ళే పెద్ద కేడీలుగా ఉంటారు. నువ్వు ఎంత పెద్ద దొంగ అయినా మా ఎస్ఐ సార్ వదిలిపెట్టేదే లేదు. సార్ నేను పిలుస్తున్నాడు, వెళ్ళు. ఇప్పుడు నిన్ను ఎత్తుకొని తీసుకెళ్లాలా ఏంటి? రావే. అనిత, రావే పోవే అంతా పిలకూడదు, జాగ్రత్త.
ఇది దొంగతనం చేసిన డబ్బు ఏ విఐపికి ఇచ్చిందో తెలియలేదు ఇంకా. పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వచ్చినప్పుడు మన పని అయిపోతుంది అంతే. అందుకే సర్లేరా. తనకి తినటానికి ఏమైనా ఇచ్చారా? ఏమీ వద్దంటోంది సార్. బలవంతం చేస్తే ఒక అరకప్పు టీ తాగింది. నీ భయమంతా పోయిందా? ఇక నేను అడిగే ప్రశ్నలకి ఏది దాయకుండా నిజం చెప్పాలి. దుబాయ్ అల్ షఫానీ గ్రూప్ పర్చేస్ చేసిన రెడీమేడ్ గార్మెంట్స్ బిల్ అమౌంట్ 36 లక్షల రూపాయలు. ఆ డబ్బంతా తీసుకొని నువ్వేం చేసావు? సార్, దుబాయ్కి బిల్ పంపించింది నేనే, కానీ వాళ్ళ అమౌంట్ ఇంకా క్లియర్ చేయలేదు. కంపెనీ అకౌంటెంట్గా నువ్వు పంపించిన మెసేజ్ ప్రకారం అల్ షఫానీ గ్రూప్ ఆ డబ్బుని మాలీలో ఉన్న అకౌంట్కి పంపించారు. నేను అటువంటి మెసేజ్ పంపలేదు. నీ సర్వర్ నుండి నువ్వు పంపించిన మెసేజ్ కాపీ మా దగ్గర ఉంది. మీ కంపెనీలో ఇన్కమ్ ట్యాక్స్ రైట్ జరగటం వల్ల మాలీలో ఉన్న ఈ అకౌంట్కి డబ్బు పంపించమని నువ్వు ఇచ్చిన మెసేజ్ వాళ్ళు పంపించేశారు. ఆ రోజే అకౌంట్ నుండి ఫారిన్ మనీ అయిన ఆ డబ్బుని విత్డ్రా చేసేశారు. సార్, మీరేమంటున్నారో నాకు అర్థం కాలేదు. పర్సనల్ పాస్వర్డ్ వేసి నువ్వు మాత్రమే యూజ్ చేసే కంప్యూటర్లో ఇంకెవరు పంపిస్తారు? అది కూడా ఏ స్టార్ రెడీమేడ్ ఎక్స్పోర్ట్ కంపెనీ ఎంప్లాయ్ పేరు మీద. మేడం ఏమన్నారు? అది నువ్వు వెళ్ళిపోతున్నావా? వెళ్ళాలని నాకు కూడా లేదు, కానీ తప్పకుండా వెళ్ళాల్సిందే. నేను వెళుతున్నాను. ఏంటి ఏం మాట్లాడు? సార్, నా పర్సనల్ ఇష్యూస్ వల్ల నేను ఒకరోజు చాలా డిప్రెస్డ్గా ఉన్నాను. ఆ రోజే ఇది జరుగుండాలి, అంతేగాని నేను ఇటువంటి మెసేజ్ పంపలేదు. నేను నమ్మేశానులే. ఆ కంపెనీకి పెద్ద నమ్మకస్తురాలే. మరెందుకే అఖిల అనే తప్పుడు పేరుతో ఆ కంపెనీలో జాయిన్ అయ్యావు? నీ వెనక ఇంకెవరున్నారు? ఒంటరి దానివి మాత్రం కాదు, బాగా ప్లాన్ చేసే ఈ దొంగతనం చేశారు. ఇందులో ఎవరెవరు నీకు సహాయం చేశారు? 36 లక్షల రూపాయలు ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నాయి? వీటన్నిటికీ నాకు సమాధానం కావాలి. నాకు దీని గురించి ఏం తెలియదు సార్. నీకు ఇంకా కాస్త టైం గడిస్తాను. తిరిగి ఇదే సమాధానం ఇచ్చేవనుకో అడిగే విధానమే మారుతుంది. కాసేపు తనని లాకప్లో పెట్టండి. సరే సార్. ప్రదీప్ సార్, మీరు పిలిచారని సిఐ గారు చెప్పారు. ఇప్పటి వరకు తను నోరిప్పలేదు. చెప్తుందిలే, చెప్పిస్తాను. నన్ను నమ్మండి, నేను చెప్తున్నానుగా. అరే వేణు, పోలీస్ వాళ్ళు పిలుచుకెళ్ళింది నీ భార్యనే కదరా. పోలీస్ కస్టడీ నుంచి విడిపించుకురావడానికి మన ఇద్దరం ఏదో ఒకటి చెయ్యాలి కదరా. వేదకురాల్లా నటించి మోసం చేసిన దాన్ని నేను కాపాడాలా? బాలాని ఇరికించడానికి ఏదో తప్పు జరిగిందిరా. బాలా ఖచ్చితంగా ఎవరి డబ్బు దొంగిలించుండదురా. అదంతా జరిగింది తనకి కాదు, నాకు. నాకిప్పుడు తెలియాల్సిందల్లా ఎవరి కోసం అన్ని లక్షలు తను దొంగలించిందని. అరే, నిన్ను ఆ పోలీసు వాళ్ళు తీసుకెళ్ళినప్పుడు భయంతో పరిగెత్తుకుంటా వెళ్ళి ఎవరెవరి కాళ్ళలో పట్టుకొని స్టేషన్ నుంచి నిన్ను విడిపించుకొని తీసుకొచ్చినదిరా బాల. రే, తనకు నువ్వు చేసిన ద్రోహం అంతా తలుచుకుంటే బాలా నిన్ను అసలు తిరిగి కూడా చూడకూడదురా. అయినా గాని భర్తకు ఒక అపాయం అని తెలిసినాక తను నిన్ను వదిలేలేదుగా.
అరే వేణు, తను నీకు చేసిందేని దానికోసం కాదురా. అసలు నీ వారసుని మోస్తున్న పిల్లరా తను. దానికోసమైనా నువ్వు తనని జామీన్లో తీసుకొచ్చే దారేదైనా నువ్వు చూడరా. అంత బాధపడుతున్నావు అంటే నువ్వే వెళ్ళి కాపాడు. నువ్వే పో. ఆగరా. అరే వేణు, రూపాయి 2 రూపాయి కాదు, కంపెనీలో 36 లక్షలు మోసం చేసింది. ఆ డబ్బులు ఎక్కడా? ఆ డబ్బులు ఎవరికిచ్చింది? ఇదంతా పోలీసులు కనిపెట్టని. 7,000 రూపాయలకి ఒక మామూలు ఆఫీసులో నెలంతా పనిచేస్తున్న తను నెలకి 10-15 వేలు విలువ చేసే పెద్ద బంగ్లాలో అద్దెకుంటోంది. భర్త ట్రీట్మెంట్కి, ఇంటి ఖర్చులకి ఎవరిస్తున్నట్టో డబ్బు ఎక్కడి నుంచి వస్తున్నాయి? సహాయం అనేది ఎప్పుడూ చేస్తూ ఉండలేరు కదా. అలాంటప్పుడు దొంగతనం దోపిడీ చేయాల్సిందేగా. దొంగ ఏదో ఒక రోజు పట్టుపడక తప్పదుగా. అదే దాని విషయంలో కూడా జరిగింది. దానికి సపోర్ట్ చేయక్కర్లేదు, ఎత్తి పడకుంటుంటే చాలు. నిందించేటప్పుడు మీకు బాధగా ఉంటే వెళ్ళి రక్షించండి. నీ చెల్లి జైల్లో ఉంటే దానికి నన్నేం చేయమంటావే? నా భార్య చెల్లి అవటం వల్ల ఒక చెల్లిగా అనుకోని దానికి హెల్ప్ చేశానంతే. ఒకవేళ అది నిజంగానే నీకు నచ్చకపోతే ఇవాళతో వదిలేస్తాను. దాన్ని జైల్లో వేయని లేకపోతే ఉరి తిని ఏవైనా చేసుకొని నాకెందుకు?